దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 72. పల్లవి కోసం టెన్షన్ పడుతూ వెళ్తున్న కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. కార్తీక్ పిడికిలి బిగించి అనంత్ మొహాన గట్టిగా ఒక్కటిస్తాడు. ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి గోడకి అతుక్కుంటాడు. జరుగుతుంది మైనా కంగారుగా చూస్తుంటుంది. చెప్తావా, నా చేతిలో చస్తావా అంటూ మళ్ళీ కార్తీక్ వాడిని వాంచుతాడు. ఇలా దెబ్బలు పడగా నెత్తురూరుతున్న గాయాలతో వాడు బాధపడుతూ, చెప్తాను సార్, నన్ను కొట్టకండి అని అంటాడు. చెప్పరా, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని కార్తీక్ ఆవేశంగా అడుగుతాడు. ఆ ముకుంద్ పల్లవి మేడం మీద మోజు పడ్డాడు. అందుకే అతను మీతో పరిచయం పెంచుకున్నాడు. మీకు ప్రాజెక్టు ఎర్రగా వేసి మీ దగ్గర తీసుకున్న 2 కోట్లు అడ్డు పెట్టుకొని పల్లవి మేడంని ట్రాప్ చేసి అనుభవించాలని చూస్తున్నాడు సార్. ఎన్ని రోజుల నుంచి పల్లవి మేడంని పీడిస్తూ వచ్చాడు. పల్లవి మేడం ఒప్పుకోకపోయేసరికి మీ ప్రాజెక్ట్ లేట్ చేస్తూ వచ్చాడు అని ఉన్న విషయం క్లియర్గా చెప్పి, ఇప్పుడు కూడా పల్లవి మేడంని గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నాడు. 2 కోట్ల కోసం పల్లవి మేడం అతని దగ్గరికి గడప అనే మాట పూర్తి రానివ్వకుండానే పిడికిలి బిగించి వాడి మొహాన గట్టిగా పంచిస్తాడు. ఆ ఫోర్స్కి వాడు కింద పడితే మరుక్షణమే వాడి గుండె మీద కాలు పెట్టి నొక్కుతూ, పల్లవి నిప్పురా, తన గురించి పిచ్చి పిచ్చిగా వాగితే ఆ గొంతు కోసేస్తాను అని అంటాడు కార్తీక్. అదంతా చూస్తూ మైనా కంగారు పడుతూ, పల్లవి ఏదో ప్రమాదంలో పట్టడానికి వెళ్ళినట్టుంది కార్తీక్, ముందు తన్ని సేవ్ చేయాలి అని అంటుంది. అది వినగానే పల్లవి గురించి కార్తీక్ వెన్నులో వణుకు పుడుతూ, రాస్కెల్ అంటూ వాడిని కాలుతో గట్టిగా తన్ని, పదమైనా అంటూ కార్తీక్ అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరుతాడు. ఏసీ కార్లో డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్కి చెమటలు పడుతుంటాయి. పల్లవి గురించి విపరీతంగా భయపడుతున్నాడు. మేనేజర్ మాటల ద్వారా పల్లవి ఇన్ని రోజుల నుంచి ఎంత టార్చర్ అనుభవించిందో అర్థమవుతుంటే కార్తీక్ కళ్ళలో అసలు కన్నీళ్ళే తిరుగుతున్నాయి. మరో పక్క నుంచి మైనా తనకి ఫోన్ చేస్తుంటుంది. వాడు పల్లవిని గోడకు నెట్టినప్పుడు పల్లవి బ్యాగ్ ఒక పక్కకు వెళ్ళి పడితే పల్లవి గోడకి కొట్టుకొని గాయపడుతుంది. అలా పక్కకు పడిన బ్యాగులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఏమైంది మైనా, పల్లవి కాల్ లిఫ్ట్ చేసిందా అని టెన్షన్గా అడుగుతాడు కార్తీక్. లేదు కార్తీక్, ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. అసలు పల్లవి వాడి దగ్గరికి అలా ఎలా వెళ్ళినట్టు అంటుంది మైనా. 2 కోట్లు ఇస్తే వస్తానని పల్లవి వెళ్ళింది అంటే పల్లవి ఏదో ప్లాన్తోనే వెళ్ళింది. కానీ అలాంటి వాడి దగ్గరికి పల్లవి ఒంటరిగా వెళ్ళటం ప్రమాదం అని కార్తీక్ భయపడుతూ ఫాస్ట్గా వెళ్తున్నాడు. పల్లవి గురించి కార్తీక్ ఎంత టెన్షన్ పడుతున్నాడో మైనా దగ్గరగా చూస్తూ తను కూడా పల్లవి గురించి కంగారు పడుతుంటుంది. ప్రెజెంట్ కొద్దిసేపటికి కార్తీక్ కార్ వాడి గెస్ట్ హౌస్ ముందు ఆపుతాడు. ఒకవైపు నుంచి కార్తీక్ దిగితే మరోవైపు నుంచి మైనా దిగింది. కార్ దిగిన కార్తీక్కి ఇక కాలు అక్కడ నిలబడలేదు. పల్లవి అంటూ భయంతో లోపలికి పరిగెత్తుతున్నాడు. కార్తీక్ వెనుకనే మైనా కూడా వెళ్తుంటుంది. కార్తీక్ గెస్ట్ హౌస్ లోపలికి అడుగు పెట్టేసరికి, వదలరా అంటూ పైనుంచి పల్లవి అరుపులు కేకలు వినిపిస్తుంటాయి. ఆ కేకలు విని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని భయపడుతూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటాడు. కార్తీక్తో పాటు మైనా కూడా టెన్షన్ పడుతూ వస్తుంది. కార్తీక్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతుంటే డోర్ రావడం లేదు. లోపల నుండి తన కేకలు వినిపిస్తుంటే ఆవేశం టెన్షన్తో ఉన్న కార్తీక్ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోర్స్తో డోర్ గట్టిగా తన్నాడు. దాంతో డోర్ ఊడిపడింది. వాడి చేతుల నుంచి తన మానాన్ని కాపాడుకోవటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్న పల్లవి ఆ శబ్దంతో పక్కకి చూసింది. మైనాతో కలిసి కార్తీక్ లోపలికొస్తాడు. పల్లవితో పాటు తన మీద పైశాచికంగా పడాలని చూస్తున్న ముకుంద్ కూడా కార్తీక్ వైపు చూస్తాడు. పల్లవిని ఆ పరిస్థితిలో చూడగానే కార్తీక్ గుండె బద్దలవుతుంటే
వాడు అటువైపు చూసే క్రమంలో తన మీద పట్టు విడిచేసరికి పల్లవి వాడిని పక్కకు తోసేసి సార్ అంటూ కన్నీళ్లు పెడుతూ బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. పల్లవి అంటూ కార్తీక్ కూడా అక్కడ ఉన్న మైనాని దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి భయపడుతున్న తనని ప్రాణంగా హక్ చేసుకుంటాడు. మైనా కళ్ళ ముందే ఆ ఇద్దరి హక్ సీన్ అలా జరిగిపోయింది. కార్తీక్ రావటం ముకుందు షాకింగ్లా చూస్తుంటే ఇప్పటి వరకు భయంతో కుచించుకొని పోయి ఉన్న పల్లవి కార్తీక్ని హక్ చేసుకుని విలపిస్తుంటుంది. భయంతో వణుకుతున్న తనని కార్తీక్ ప్రాణంగా హృదయంలోకి పుడుముకొని ఒక చెయ్యి తన తల మీద ఇంకొక చెయ్యి తన వెన్ను మీద పెట్టి నిమురుతూ భయపడకు పల్లవి, నేనొచ్చాను కదా అంటూ తనకు ధైర్యం చెప్తుంటాడు. ఆ క్షణం వాళ్ళిద్దరి కౌగిలి చూసి మైనాలో చిన్న భయం కలుగుతుంటే వాడి కోరిక నెరవేరకుండా కార్తీక్ వచ్చేసరికి వాడిలో కోపం అసహనం కనిపిస్తుంటుంది. జరిగిన పరిణామాలకి బాగా భయపడిపోయిన పల్లవి కార్తీక్ని హక్ చేసుకుని భరించలేనట్టుగా ఏడుస్తుంటే ఇన్నాళ్ళు తను ఎంతగా స్ట్రగుల్ ఫేస్ చేసిందో అనంత్ చెప్పిన మాటలు బట్టి కార్తీక్ తన బాధని అర్థం చేసుకుని ప్లీజ్ ఏడవకురా అంటూ తన్ని సముదాయిస్తుంటాడు. మైనా వాళ్ళిద్దరినీ అలా ఇబ్బందిగా చూస్తూ ఉంటే అక్కడ పూలతో అలంకరించిన బెడ్ని, బ్రీఫ్ కేసులో 4-5 డబ్బుల నోట్లతో పాటు తెల్లని పేపర్ ముక్కలు, ఓ పక్కన పడిన కత్తి కార్తీక్కి కనిపిస్తుంటాయి. కార్తీక్ ఏడుస్తున్న తన్ని అలా పట్టుకొని మరో పక్కకు చూసేసరికి అనుకున్న పని కాకుండా అడ్డంకులు ఎదురైనందుకు ముకుంద్ విరక్తి చెందుతూ కనిపిస్తుంటాడు. వాడిని చూస్తుంటే కార్తీక్ కళ్ళు ఆటోమేటిక్గా ఎర్రగా మారిపోయి వాడిని నిప్పులు చెరుగుతూ చూసి భయపడకు పల్లవి, నిన్ను ఇంతగా కన్నీళ్ళు పెట్టించిన వాడిని ఊరికని వదలను అని తనని ఎదురుగా నిలబెట్టుకునేసరికి తన నుదుటికి తగిలిన గాయం కనిపిస్తుంది. తన రక్తాన్ని చూడగానే కార్తీక్ హృదయం ద్రవిస్తూ చెయ్యితో తన గాయాన్ని తడిమి చూస్తాడు. వాడు నెట్టేసరికి గోడకు తగిలి గాయమైంది సార్ అని పల్లవి ఏడుస్తూ చెప్తుంది. అది విని కార్తీక్ వాడి వైపుకు చూస్తుంటే కార్తీక్ చెయ్యి బిగుసుకుపోతూ పచ్చగా నరాలు తేలి నా భార్య రక్తాన్ని నా కంట చూపించావు కదరా దుర్మార్గుడా అంటూ పల్లవిని పక్కకు నిలబెట్టి ఒక్క ఉదుటిన వాడి దగ్గరికి వెళ్ళి వాడి కడుపులో కాలుతో గట్టిగా తంతాడు. కార్తీక్ డైలాగ్కి మైనా విస్తుపోతే కార్తీక్ కొట్టిన ఫోర్స్కి వాడు వెళ్ళి కింద పడి మళ్ళీ అంతలోని లేచి ఆగు కార్తీక్, తొందరపడి నన్ను కొట్టకు, నువ్వు నాతో కమిట్ అయిన ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే నీ పెళ్ళం నా దగ్గర పడుకోవాలి అని అంటాడు. అసలే ఉడికిపోతున్న కార్తీక్ ఆ మాటలకు ఇంకా రెచ్చిపోతూ రేయ్ ఏం వాగుతున్నారా నువ్వు అంటూ వాడి షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి మొహాన గట్టిగా ఒక పంచేస్తాడు. ఇక అక్కడితో మొదలు వాడిని ఊపిరి కూడా తీసుకునివ్వకుండా ఆవేశంతో కొడుతూనే ఉంటాడు. కార్తీక్ వాడిని అలా కొడుతుంటే పల్లవి కసి తీరినట్టుగా చూస్తుంటుంది. ముకుంద్ కూడా ఎదిరించి పోరాడాలని చూస్తుంటాడు. కానీ జరిగిన పరిణామాలకు కార్తీక్ ఉన్న ఆవేశానికి ఒక్క దెబ్బ కూడా కార్తీక్ని కొట్టలేకపోతుంటాడు. వాడు చావు దెబ్బలు తింటూ అరుస్తుంటే తొక్కలో ప్రాజెక్ట్ అడ్డు పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి నా భార్యని ఎంతగా బాధ పెట్టావో తలుచుకుంటూ ఉంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుందిరా అంటూ వాడిని బోర్లగా పడేసి వాడి 2 చేతులు వెనక్కి పట్టుకొని బూటుకాలతో ఆవేశంగా తంతుంటాడు. కార్తీక్ కొట్టే దెబ్బలకు వాడు చచ్చే పరిస్థితిలో ఉంటాడు. నిజంగానే చంపేస్తాడేమో అని మైనా భయపడి దగ్గరికి వెళ్ళి ఇక వాడిని వదిలే కార్తీక్, నువ్వురా అంటూ కార్తీక్ చేపట్టుకొని గుంజుతుంది. కానీ కార్తీక్ ఆవేశం చల్లారక వీడు పల్లవిని టార్చర్ పెట్టాడు మైనా, తన రక్తాన్ని నా కళ్ళకు చూపించాడు అంటూ మైనా చేయి విదిలించుకొని ఇంకా కొడుతూనే ఉంటాడు. వాడి వల్ల అవస్థపడిన పల్లవి వాడి చావు దెబ్బలు తింటుంటే వాడిని కసిగా చూస్తుంటుంది. ప్లీజ్ కార్తీక్ కంట్రోల్ అవ్వు అని మైనా రిక్వెస్ట్ చేస్తూ కార్తీక్ని ఆపాలని చూస్తుంది. వాడు ఒంటి నిండా గాయాలతో కింద పడిపోయి ఉంటాడు. ఇక రా కార్తీక్ అంటూ మైనా కార్తీక్ చేయి పట్టుకుని లాక్కొని తీసుకెళ్తుంటుంది.
పక్క నుంచి పల్లవి కూడా గాయాలతో ఉన్న ముకుందుని కోపంగా చూస్తూ వాళ్ళతో పాటు వెళ్తుంటుంది. అంతలోనే పల్లవి కంగారు పడుతూ వెనక్కి తిరిగేసరికి ముకుంద్ ఆ దగ్గరలో పడ్డ కత్తి తీసుకొని కార్తీక్ని చంపడానికి కార్తీక్ వెన్నుకి కత్తి విసిరేస్తాడు. అది చూసి పల్లవి తన గుండెను అరిచేతిలో పెట్టుకొని సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్తీక్కి అడ్డుపడుతుంది. కార్తీక్ మైనా వెనక్కి తిరిగి అంతలోపే ఆ కత్తి వచ్చి పల్లవి మొహానికి తగలబోతుంటే పల్లవి తన చెయ్యి అడ్డు పెడుతుంది. దాంతో ఆ కత్తి వచ్చి పల్లవి మోచేతికి కొంచెం ఫోర్స్గా తగిలి టంగున కింద పడుతుంది. అంతా క్షణంలో జరిగి పల్లవి చేతికి కత్తి తగిలి రక్తం కారుతుంది. అది చూసి కార్తీక్ కంగారు పడుతూ పల్లవి అంటూ తనని పట్టుకుంటాడు. ఆ క్షణం మైనా కూడా భయపడుతూ పల్లవిని పట్టుకుంటుంది. కత్తిగాటు తన చేతికి కాస్త గట్టిగానే తగిలి రక్తం కారుతుంటే కార్తీక్ హడలిపోతాడు. కత్తి కార్తీక్ తగలపోయేసరికి ఛా అనుకుంటాడు కింద పడి ఉన్న ముకుందు. కత్తి అక్కడ పడటం కార్తీక్ చూసి తన కోసం పల్లవి ప్రాణాలు పణంగా పెట్టబోయిందని కార్తీక్కి అర్థమవుతుంది. మళ్ళీ పల్లవి గాయపడేసరికి ఈసారి కార్తీక్ ఆవేశం కంట్రోల్ కాక తనని పట్టుకోమైనా అంటూ పల్లవిని మైనాకు అప్పజెప్పి వాడి దగ్గరికొచ్చి కాలుతో వాడి కడుపులో గట్టిగా తంతాడు. అసలే దెబ్బలతో మూలుగుతున్న ముకుంద్ ఆ తన్నుడికి స్పృహ కోల్పోతాడు. అయినా కూడా కార్తీక్ కసితీరా వాడిని కొడుతూ తంతూ ఉంటాడు. ఈ లోపుగా పల్లవి బ్లడ్ లాస్ అయ్యి స్పృహ కోల్పోతే పల్లవిని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, త్వరగా రా కార్తీక్ అని మైనా కంగారుగా కేకలు పెడుతుంది. వెనక్కి తిరిగి పల్లవి పరిస్థితిని చూసి భయపడుతూ పల్లవి అంటూ కార్తీక్ వచ్చి తనని ఒడిలోకి తీసుకుంటాడు. అలా ఒడిలోకి తీసుకొని పల్లవి పల్లవి అంటూ తన బుగ్గల మీద చేతులు పెట్టి కదిలిస్తూ ఉంటాడు. కానీ తనకసలు స్పృహ రావడం లేదు. తనని అలా చూసి భయపడుతూ పల్లవికి ఏం కాదు కదమైనా అని అడుగుతాడు. బ్లడ్ బాగా లాస్ అయింది కార్తీక్, అర్జెంటుగా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటూ మైనా తొందరపడుతుంది. క్షణంలో కార్తీక్ 2 చేతులతో తనని ఎత్తుకొని భయంతో తీసుకెళ్తూ ఉంటే తన విషయంలో కార్తీక్ ప్రవర్తిస్తున్న ప్రతి తీరు మైనా చూస్తూ కార్తీక్ వెంట బయలుదేరుతుంది. నేను పల్లవిని పట్టుకొని వెనక సీట్లో కూర్చుంటాను, నువ్వు కార్ డ్రైవ్ చేయమైనా అని కార్తీక్ చెప్పి వెనక సీట్లో పల్లవిని ఒడిలో పడుకోబెట్టుకొని కూర్చుంటే మైనా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మైనా అలా డ్రైవ్ చేస్తూ అనుకోకుండా మిర్రర్ వైపు చూసేసరికి కార్తీక్ ఒడిలో ఉన్న తనని చూస్తూ కంటతడి పెడుతుంటాడు. తన కోసం కార్తీక్ కంట్లో కంటతడి చూడగానే మైనా మనసు భారం అవుతుంది. కానీ వెంటనే ఇక ఆ విషయం వదిలేసి పల్లవిని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే తొందరలో ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. మరికొద్దిసేపటికి పల్లవి హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. మైనా తన ఫ్రెండ్ స్ఫూర్తి తనకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. కార్తీక్ పల్లవికి ఎడం పక్కన కూర్చొని తన పరిస్థితి చూసి భయపడుతుంటాడు. మైనా తన కుడి చేతికి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేసి కట్టు కడుతుంటే తన ఫ్రెండ్ స్ఫూర్తి తన నుదిటికి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు తన గాయాలకు ట్రీట్మెంట్ చేసి బ్లడ్ లాస్ కాకుండా చూస్తారు. తనకి ఏమీ కాదు కదా మైనా, పల్లవి త్వరగా కోలుకుంటుంది కదా అని కార్తీక్ కంగారుగా అడుగుతాడు. ఏమీ కాదు, కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది, డోంట్ వరీ అంటుంది మైనా. అది విని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ అంతలోనే బాధపడుతూ ఛ, పల్లవి ఇంతగా గాయపడిందంటే అంతా నా వల్లే. అక్కడికి ఆ ముఖంతో ప్రాజెక్ట్ డీల్ చేసేటప్పుడు ఆలోచించుకొని చేయి అని పల్లవి నన్ను హెచ్చరించింది. నేనే తన మాటలు తీసి పడేశాను అని చెప్పి బాధపడుతుంటే కార్తీక్కి తెలియకుండానే అతని కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి. పల్లవి కోసం కార్తీక్ పెట్టే కన్నీళ్లు స్ఫూర్తి చూసి మైనా వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. మైనా మనసులో కూడా అంతా గందరగోళంగా ఉంటుంది. తన పక్కన కూర్చుని ఉన్న కార్తీక్ తన లెఫ్ట్ హ్యాండ్ని చేతిలోకి తీసుకుని పట్టుకొని సారీ పల్లవి, ఇన్ని రోజులు నువ్వు దిగులు పడుతూ కనిపిస్తున్నా కూడా నేను తెలుసుకోలేకపోవడం నా తప్పు.
అని అంటాడు. పల్లవి గురించి కార్తిక్ ఎంతగా బాధపడుతున్నాడో మైనా మనసుకి అర్థమవుతుంటే తన మనసు ఉండే కొద్దీ భారం అవుతుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూడటానికి మైనా మనసుకి కష్టంగా అనిపిస్తూ, నేను వెళ్ళి తనకి మెడిసిన్ తీసుకొస్తాను కార్తీక్ అని చెప్పి రా స్ఫూర్తి అని స్ఫూర్తితో కలిసి వెళ్తుంటుంది. మైనా అలా డోర్ దాకా వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. కార్తీక్ కంటతడితో తన తల మీద చేపెట్టి నిమురుతూ కనిపిస్తుంటాడు. మైనా ఆగిపోయేసరికి స్ఫూర్తి కూడా ఆగిపోయి కార్తీక్ వాళ్ళని చూసి తర్వాత మైనా వైపు బాధగా చూస్తుంటుంది. స్ఫూర్తి తన చేయి పట్టుకుని మెడిసిన్ తీసుకొద్దాము రామైనా అని చెప్పి తీసుకుని వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకపై కార్తీక్ పల్లవి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? ఈ పరిణామంతో కార్తీక్ పల్లవి మధ్య దూరం తగ్గుతుందా? కార్తీక్ తన కోసం కన్నీళ్లు పెడుతున్నాడు అంటే అతనికి తెలియకుండానే పల్లవిని ఇష్టపడుతున్నాడా? అటు శ్రీమాన్తో సరిగ్గా మాటలు లేక ఇటు కార్తీక్ ధోరణి చూస్తున్న మైనా పరిస్థితి ఏంటి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.